ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో హైజీనిక్గా, అలాగే ఎంతో సింపుల్గా ఇంట్లోనే 1 కప్పు మినపప్పుతో చేసుకునే మినప బర్ఫీ. ఈ మినప బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మినప బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు మినప్పప్పు, అలాగే అలాంటి 1 కప్పుతో కప్పున్నర బెల్లం, అలాగే 10-12 జీడిపప్పులు, 10-12 బాదం పప్పులు, 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వాడతాను. మినప బర్ఫీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ఇలా ఫ్యాన్ కొద్దిగా హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసుకున్న మినప్పప్పు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మినప్పప్పుని అలాగే బాదం పప్పు, జీడిపప్పుని కూడా తీసుకుని చక్కగా వేగేలాగా వేయించుకుందాం. చక్కగా వేగి కమ్మటి వాసన వచ్చేలాగా వేయించుకోవాలి. మనం తీసుకున్న పప్పులు అనేవి మాడిపోకుండా చక్కగా వేయించుకుందాం. ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి మనం తీసుకున్న మినప్పప్పు అనేది. అప్పుడే మన మినప బర్ఫీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం తీసుకున్న మినప్పప్పు, బాదం పప్పు, జీడిపప్పు కూడా ఇలా చక్కగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారేలాగా చల్లార్చుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇందాక వేయించి పెట్టుకున్న మినప్పప్పు, జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా, ఇవి ఇలా పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మనం వేయించుకున్న మినప్పప్పుని గ్రైండ్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక పెద్ద మిక్సీ గిన్నెని తీసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెని తీసుకొని ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న మినప్పప్పు, బాదం పప్పు, జీడిపప్పు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ ఇందులోకి తీసుకొని ఇలా మెత్తటి పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని రెడీగా పక్కన ఉంచుకుందాం. ఇలా మన మినప బర్ఫీకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఇందాక మనం తీసుకున్న బెల్లం ఉంది కదా ఫ్రెండ్స్, కప్పున్నర బెల్లం, ఆ బెల్లాన్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇలా 1 కప్పు వరకు నీళ్ళని తీసుకొని చక్కగా బెల్లం మొత్తం కరిగేలాగా కరిగించుకుందాం. ఇలా కలుపుకుంటూ చక్కగా బెల్లాన్ని కరిగించుకుందాం. పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా జస్ట్ బెల్లం అనేది కరిగి వాటర్ మరిగితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళని ఒక స్ట్రెయినర్ సహాయంతో స్ట్రెయిన్ చేసి తీసుకుందాం. అలా స్ట్రెయిన్ చేసుకోవడం వలన ఇందులో ఉండే థర్డ్ పార్టికల్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం నీళ్ళని మళ్ళీ స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా తీసుకోవాలి. ఇలా 2 తీసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందాక మనం చక్కగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మినప్పప్పుని, ఆ మినప్పప్పు పౌడర్ అనేది ఇందులోకి కొద్దిగా వేసుకుంటూ మొత్తం పౌడర్ని తీసుకోవాలి. ఇలా చక్కగా లమ్స్ ఏవి లేకుండా పౌడర్ని తీసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. పిండి ముద్దలు అనేవి ఏమీ లేకుండా బాగా చక్కగా కలుపుకుంటూ కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మొత్తం మనం తీసుకున్న నెయ్యి క్వాంటిటీని తీసుకోవాలి. చూసారు కదా, కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది రుచి అనేది కాదు ఫ్రెండ్స్, వయసుకు వచ్చిన ఆడపిల్లలకి నడుము బలానికి చాలా చక్కగా పనిచేస్తుంది. టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో ఆడపిల్లలకి అంత చక్కగా పనిచేస్తుంది. రోజుకొక ఇలా చేసుకున్న మినప బర్ఫీని 1 ముక్క కనుక వయసుకు వచ్చిన ఆడపిల్లలకు పెడితే వాళ్ళ నడుము నొప్పులు కానీ, నెలసరి వచ్చే సమస్యలు కానీ అన్నీ తొలగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా పూర్తిగా చల్లార్చుకోవాలి మన మినప బర్ఫీ మిశ్రమాన్ని. ఇలా పూర్తిగా చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా ఒక బటర్ పేపర్ పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు
మనం చల్లార్చుకున్న మినప బర్ఫీ మిశ్రమం ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మిశ్రమాన్ని ఈ బటర్ పేపర్లోకి తీసుకుందాం. ఇలా కొద్ది కొద్దిగా మనం చల్లార్చుకున్న మిశ్రమాన్ని బటర్ పేపర్లోకి తీసుకుందాం. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిశ్రమాన్నంతా ఇందులోకి ఈ విధంగా తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత బటర్ పేపర్ని ఒకవైపుకి ఇలా తిప్పుకొని ఇలా బటర్ పేపర్ సహాయంతో పూర్తిగా ఈ మినప బర్ఫీ మిశ్రమాన్ని మొత్తం ఇలా చేతులతో చక్కగా కలుపుకోవాలి. ఇలా ఇటు అటు తిప్పుకుంటూ ఈ మిశ్రమం మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకుని నేనైతే ఇలా చేతులతో రౌండ్గా చుట్టుకుని ఇలా జస్ట్ వేళ్ళతో ట్యాప్ చేసి ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను బర్ఫీని. మీకు గనక వేరే షేప్లో చేసుకునే ఐడియా ఉంటే మామూలుగా ఏదైనా ఒక పీట పైన పెట్టుకుని, అంటే మనం చపాతీ చేసుకుని పీట పైన పెట్టుకుని కూడా స్క్వేర్ షేప్లో అయినా ఏ షేప్లో మీకు నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఈ విధంగా నేను మొత్తం బర్ఫీలను ప్రిపేర్ చేసుకున్నాను. సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మినప బర్ఫీ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని నేను ఇలా బాదంతో సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. మీ దగ్గర కాజు కనుక అవైలబుల్లో ఉంటే కాజుతో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని పిల్లలకి వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. అలాగే మీకు కనుక మా మినప బర్ఫీ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. ఇంతే ఫ్రెండ్స్, టేస్టీ అండ్ హెల్దీ మా మినప బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక మా మినప బర్ఫీ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.